మనం గుడిలోకి వెళ్ళినప్పుడు లేదా ఏదైనా ఒక పని ప్రారంభించినప్పుడు, దేవుడు పూజ చేసిన తర్వాతకి శంకుస్థాపన చేసేటప్పుడు కొబ్బరికాయ అయితే కొడుతుంటాము. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అసలు కొబ్బరికాయ ఎందుకు కొడతామని? అసలు కొబ్బరికాయ కొట్టడానికి గల కారణం ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇలాంటి మరిన్ని కారణాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ కారణం సబ్స్క్రైబ్ చేయండి. కొబ్బరికాయ కొట్టడానికి మన పూర్వీకులు మన పురాణాల నుండి చెప్పిన కాదేంటో మనం ఒకసారి తెలుసుకుందాం. త్రిపురాసులు అనే రాక్షసులు దేవుళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటారు. అప్పుడు దేవుళ్ళంతా కలిసి పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి, స్వామి, మేము త్రిపురాసుల్ని సంహరించలేకపోతున్నాము, నీ వల్లే అవుతుంది త్రిపురాసుల్ని సంహరించాలంటే అని దేవుళ్ళు కోరుకుంటారు. అప్పుడు పరమేశ్వరుడు 1000 సంవత్సరాల కఠోర తపస్సు చేసి అఘోరాస్త్రాన్ని తయారు చేస్తాడు. ఆ అఘోరాస్త్రాన్ని తీసుకొని ఉత్సాహంతో యుద్ధరంగంలోకి వెళ్తాడు. ఆ అఘోరాస్త్రాన్ని త్రిపురాసులపై ప్రయోగిస్తాడు. కానీ ఆ అస్త్రం పనిచేయదు. అప్పుడు పరమేశ్వరుడు ఆశ్చర్యపోతాడు. ఇంత కఠోర తపస్సు చేసినా